దాన్ని ఇంట్లో నుంచి పంపించేద్దామని మనం అనుకుంటుంటే అదే మనకి ఎసరు పెట్టేలా ఉంది. అసలేమైంది? నువ్వు రాహుల్కి చిన్ననాటి ఫ్రెండ్వి కావు అని నందనాకి అనుమానం వచ్చింది. అనుమానం కూడా కాదు, నిజానికి తనకి పక్కాగా తెలుసు అన్నట్టు మాట్లాడుతోంది. వాట్? నేను ఫేక్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని ఆ నందనకి ఎలా తెలుసు? కీర్తనా, కొంచెం నెమ్మదిగా మాట్లాడు. ఈ సీక్రెట్ నందన వల్ల బయటకొస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నీ నోటి వల్ల బయటకొచ్చేలా ఉంది. ఓకే, సారీ అరేంద్రి, ఏదో ఆవేశంలో అలా మాట్లాడేశాను. ఇంతకీ నేను ఫేక్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని ఆ నందనకి ఎలా తెలుసు? తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఎందుకో డౌట్ వచ్చినట్టు మాత్రం ఉంది. ఒకవేళ తనకి డౌట్ వచ్చినా వేదవతి ఆంటీతో కానీ, వాసుదేవ్ అంకుల్తో కానీ, రాహుల్తో కానీ షేర్ చేసుకుంటే అప్పుడేంటి ఐరేంద్రి పరిస్థితి? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, కానీ వాళ్లతో ఖచ్చితంగా ఆ విషయం చెప్పదు. అంత పక్కగా ఎలా చెప్పగలుగుతున్నావు? ఏదైనా చెప్పాలంటే దానికొక ఆధారం ఉండాలి. అనుమానం సరిపోదు. అనుమానంతో మాట్లాడితే ఆ అమ్మాయికి ఆ ఇంట్లో ఉండే వాల్యూ కూడా పోతుంది. ఎస్, యూర్ రైట్, అది కూడా నిజమే. ఒకవేళ ఆధారాలతోనే నందన మాట్లాడుతుందేమో. పిచ్చిదానా, ఒకవేళ ఆధారాలే ఉంటే ఇప్పటి వరకు నందన ఎందుకు ఆగుతుంది? నువ్వొక ఫేక్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని తెలుసుంటే ఆ విషయం ఎప్పుడు రాహుల్కి చెప్పేసుండేది కదా. ఇప్పటి వరకు ఎందుకు ఆలోచిస్తుంది?